హోమ్ బౌండ్ అని కొత్త హిందీ సినిమా మొన్న సెప్టెంబర్ 26 శుక్రవారం నాడు థియేటర్స్ రిలీజ్ అయింది. ఇషాన్ ఖట్టర్ హీరో అండ్ జాన్వీ కపూర్ హీరోయిన్. సినిమా ట్రైలర్ చూసా నేను. ట్రైలర్ చూస్తే కొద్దిగా ఏదో హార్డ్ హిట్టింగ్ సినిమా లాగా అనిపించింది. ఆ తర్వాత ట్రైలర్ తర్వాత సినిమా రిలీజ్ మధ్యలో ఈ సినిమాను మనకు మన ఇండియా నుంచి ఈ సంవత్సరపు ఆస్కార్కి అఫీషియల్ ఎంట్రీగా పంపబడింది అనమాట. సో ఆశ్చర్యపోయాను నేను. అబ్బో, ఇది ఆస్కార్కి వెళ్ళింది ఈసారి మన ఇండియా నుంచి అంటే ఏదో ఉంటుంది అనుకున్నా. ఒకవేళ ఆస్కార్ ఎంట్రీ లేకపోయినా కానీ నేను సినిమా చూసేవాను. ఎందుకంటే ఇషాన్ ఖట్టర్ హీరో ఉన్నాడు, జాన్వీ కపూర్ హీరోయిన్ ఉంది కదా, ప్లస్ మన కరణ్ జోహర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ధర్మ ప్రొడక్షన్స్. అందుకు ట్రైలర్ కూడా నచ్చింది నాకు, ఏదో హార్డ్ హిట్టింగ్ సినిమా లాగా ఉంది అనేసి. సో దానికి తోడు ఆ తర్వాత రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇది యాక్చువల్లీ మేలోనే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీన్ని ఏమంటారు అక్కడ షో చేశారు ఈ సినిమాను. సో ఆల్రెడీ అక్కడ రిలీజ్ అయింది కాన్స్లో, అక్కడ చూపించారు ఫిల్మ్ ఫెస్టివల్లో. ఇప్పుడు ఆస్కార్కి వెళ్ళిందనమాట. సో మనకు థియేటర్లో సెప్టెంబర్ 26 వచ్చింది. మరి ఆస్కార్ కొడుతుందా లేదా తర్వాత విషయం. కానీ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే 2 గంటల సినిమానే, గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. ఇది యాక్చువల్గా నిజంగా జరిగిన కథ అంట. ఇది 2020లో న్యూయార్క్ టైమ్స్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ని బేస్ చేసుకొని ఈ సినిమా తీశారు. సో ఏముందబ్బా అని చూశాను నేను. స్టార్టింగ్ ట్రైలర్ చూస్తే మనకు ఐడియా వస్తుంది. ట్రైలర్ చూస్తే నాకు ఏమనిపించిందంటే ఇది మన కాస్ట్ సిస్టమ్ మీద ఉంది అనిపించింది మొదట. ఆ కాస్ట్ సిస్టమ్ ప్లస్ ఇప్పుడు ముస్లిమ్స్ పైన జరిగే అన్యాయాల మీద ఉన్నట్టు అనిపించింది. 2 ఫ్రెండ్స్, ఒక ముస్లిం క్యారెక్టర్, ఒక లోవర్ కాస్ట్ హీరో, 2 ఫ్రెండ్స్ పోలీస్ కావాలనుకునే కథ. అది ట్రైలర్లో చూపించారు మనకు. సో వాళ్ళకు అడుగడుగున అవమానాలు, అడుగడుగున అంటే వాళ్ళు బతకలేరు ఇండియాలో అన్నట్టు చూపించారు వాళ్ళు. అంటే నిజంగా జరిగిందన్నారు, మరి ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అంటే కొన్ని సంఘటనలు ఎలా మరీ ఎగ్జాగరేట్ చేసి చూపించారు. అంటే ఇప్పుడు మనము అంటే మనకి అసలు కులం లేని, మతం లేని ప్రాంతానికి సంబంధం, ఒక మనిషిని మనిషిగా విలువ చేసేది మనము అది కళ మనకి ఎప్పటికీ కాదు అది. సో ఇది వన్ సైడే ఉంది. అంటే వీళ్ళని అప్రెస్డ్నే చూపించారు కానీ అవతల వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు అనేది చూపించలేదు. ఎందుకంటే అప్రెస్డ్ ఉన్న వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఏమంటారు, మామూలుగా ఉండే వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు. ఇక్కడ మనిషి మంచి చెడు మాత్రమే ఉంటుంది చూడాలి. కానీ కులము, మతము అనేది ఇక అది పెద్ద టాపిక్లే. కానీ ఇంకా సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఇదే నడిచింది. 2 ఫ్రెండ్స్ పోలీస్ కావాలనుకోవడము, వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళ నేపథ్యము, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇలా మధ్యన మన జాన్వీ కపూర్ అసలు హీరోయిన్ కాదు, చిన్న క్యారెక్టరు. ఒక 2-3 సీన్లు కనబడుతుంది అంతే. ఒక క్యారెక్టర్కి లవ్ ఇంట్రెస్ట్గా కనపడుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఇతను పేరు రిజ్వాన్ ఏదో ఉంది సంథింగ్. అతను ఇంతకుముందు ఒక సినిమా తీశాడు, ఏది మసాన్ అనేసి. అది నేను చూడలేదు కానీ అది బాగా అంటే ఇలాగ క్రిటికల్లీ అక్లైమ్డ్ సినిమా ఇది మసాన్ కూడా. బట్ అతనిది ఒక సీక్రెట్ గేమ్స్ అని అమెజాన్లో చూశాను నేను, వెబ్ సిరీస్. అది అద్దరిపోతుంది, అది సూపర్. ఇంకా అది సో అది కూడా ఒకటి. ఫస్ట్ హాఫ్ గంట అయ్యాక ఒకటి క్లారిటీ వచ్చేసింది. అంటే ఇంకా మనుషులు అంటే ఈ సామాజిక పరంగా, ఇటు కులం పరంగా, మతం పరంగా ఇవన్నీ ఉన్నా కానీ నేను అక్కడ అర్థమైంది ఏంటంటే వీళ్ళు చదువు లేదు, వీళ్ళకి డిగ్రీ లేకపోయేసరికి వీళ్ళు ఇంకా చిల్లర పనులు చేసుకోవాల్సిందే అన్నట్టు చూపించారు ఫస్ట్ హాఫ్. సరే సెకండ్ హాఫ్ ఏముంటుందబ్బా 1 అవర్ తర్వాత అని చూస్తే అక్కడ మనకు అసలు హోమ్ బౌండ్ అనే కథ అని నేను అనుకున్నది కాస్ట్ సిస్టమ్ మీద, లేకపోతే కులం మీద, మతం మీద అనుకున్నాను. కానీ యాక్చువల్లీ హోమ్ బౌండ్ అర్థం చెప్పాలి అంటే ఇంటికి పరిమితమై ఉండడము, లేదా ఇంటికి వెళ్ళే దారిలో అన్నట్టు అర్థాలు వస్తాయి. ఈ సినిమాకి అయితే ఇంటికి వెళ్ళే దారిలో అర్థం తీసుకోవాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తము మనకు 2020లో జరిగిన ఆ కోవిడ్ టైంలో లాక్డౌన్స్, ఆ లాక్డౌన్లో ఇలా చిన్న చితక పనులు చేసుకునే, లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళ గురించి. ఎందుకంటే అప్పుడు మనం చూసాము కోవిడ్ టైంలో లాక్డౌన్లో అందరూ సిటీస్ నుంచి వాళ్ళ ఊర్లకి రోడ్లపైన నడిచి వెళ్ళారు కదా, అది వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయాణము. సో ఆ ప్రయాణంలో 2 ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అలాగే, ఎందుకంటే వాళ్ళకి చదువు డిగ్రీ లేక ఏదో చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ, అంటే ఈ అవమానాలు పడుతూ అన్నీ చేస్తూ ఏదో వాళ్ళ మరణం వాళ్ళు బతుకుతూ ఉంటే, ఈ కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు అప్పుడు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఇక కోవిడ్ అందరినీ సరిచేసింది అనుకోవాలి. బట్ ఈ సినిమాలో ఆ పాయింట్ కూడా డిస్కస్ చేయలేదు. వాళ్ళు నిజంగా జరిగిన కథ అన్నారు కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళే మార్గంలో ఏం జరిగింది అనేది మిగతా ఒక 50 నిమిషాలు సెకండ్ హాఫ్లో అదే పెట్టుకున్నారు. సో అది ఈ సినిమా. అందుకు దీన్ని ఆస్కార్కి పంపిస్తున్నారు. వెళ్ళింది అనుకుంటున్నాను నేను ఆస్కార్ ఎంట్రీకి. ఆ లాస్ట్లో అయితే కొద్దిగా ఎమోషనల్ అయ్యా నేను కూడా క్లైమాక్స్లో.
ఎస్పెషల్లీ పర్ఫార్మెన్సెస్ వల్ల. ఎస్పెషల్లీ ఈ సినిమాకు హైలైట్ వచ్చి ఈశాన్ ఖట్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం అద్దరగొట్టేశాడు, చించి పడేశాడు. ఈశాన్ ఖట్టర్ చాలా బాగా చేశాడు. ఇంకొక అతను ఫ్రెండ్గా చేసిన ఇంకొక అబ్బాయి, కొత్త అబ్బాయి ఎవరు, అతను ఒకేగా ఉన్నాడు. జాన్వీ కపూర్కి ఏం లేదు స్కోప్ పర్ఫార్మెన్స్కి. ఇంక కొత్త హీరోకి తల్లిగా చేసిన ఆమె చాలా బాగా చేసింది క్లైమాక్స్లో. ఇలా అంతే, ఇంతే క్యారెక్టర్లు. అందరూ కొత్త ముఖాలే, ఒక ఈశాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ తప్ప మిగతా యాక్టర్లు అందరూ కొత్త వాళ్ళే. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒక పద్ధతిలో వెళ్తుంది. అంటే 2020లో జరిగినట్టు, అంటే కాస్ట్ సిస్టము, ఈ మనము ముస్లిమ్స్ని మనం వేరు చేసి మాట్లాడడము, వాళ్ళని ఏమంటే తక్కువ చేసి చూడడం అనేది డిస్కస్ చేశారు ఫస్ట్ హాఫ్లో 2 క్యారెక్టర్స్ ద్వారా. సెకండ్ హాఫ్లో ఇక ఇవేమీ లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. కోవిడ్ దెబ్బకు జనాలు లాక్డౌన్ పీరియడ్లో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎలా వాళ్ళ సొంత గూటికి చేరడానికి ఎన్ని కష్టాలు పడ్డారు అనేది సెకండ్ హాఫ్. సో 2 డిఫరెంట్. మరి ఎందుకు ఫస్ట్ హాఫ్లో ఆ ప్లాట్ తీసుకున్నారు, సెకండ్ హాఫ్లో ఈ ప్లాట్ తీసుకున్నారు అర్థం కాలేదు నాకు. ఒకటే పాయింట్, ఇది ఈ కులాల మీద మతాల మీదే సెకండ్ హాఫ్ కూడా నడిచింటే సరే అనుకోవచ్చు, లేదా మొత్తం స్టార్టింగ్ నుంచి ఈ కోవిడ్ పైన, హోమ్ బౌండ్ పైన నడిచింటే సరే అనుకోవచ్చు. సో 2 డిఫరెంట్. మరి ఎందుకు వెళ్ళిందో ఆస్కార్కి, మరి దేవునికే తెలియాలి ఎందుకు పంపించారు ఈ సినిమా. ఎందుకంటే ఇది మనకు ఆస్కార్లో పోయినప్పుడు అందరూ చూస్తారు, ప్రతి దేశము సఫర్ అయింది కోవిడ్ వల్ల. ఇప్పుడు అనవసరంగా ఈ సినిమా చూపించి వాళ్ళు ఏమనుకుంటారు, ఇండియాలో ఇంకా మనము ఈ కాస్ట్ సిస్టము, ఈ మతాల గొడవలు ఉన్నాయనేది ఒకటి చూపిస్తుంది ఫస్ట్ హాఫ్లో షోకేస్, వాళ్ళని ఎదగనీయట్లేదు అన్నట్టు చూపిస్తారు. రెండోది వచ్చేసి కోవిడ్ వల్ల మన ప్రభుత్వం విఫలమైంది, చాలామందికి ఇలా కష్టాలు పడ్డారు అనేది కొద్దిగా నెగిటివ్గానే ఉంటుంది ఇండియాకి. ఇది ఎక్కడ పాజిటివ్గా అయితే కనపడదు. అనవసరంగా పంపించారేమో అనిపించింది నాకు ఈ సినిమా. ఎందుకంటే ప్రతి దేశంలో ఉంటాయి ఇవన్నీ, వాళ్ళేం అలా అఫీషియల్ ఎంట్రీ ఏం పంపించారు. ఇలా వాళ్ళ దేశ గొప్పదనాన్ని పెంపొందించే సినిమాలు పంపించాలి కానీ ఇలా దేశాన్ని కొద్దిగా నెగిటివ్గా చూపించేవి ఎందుకు ఆస్కార్కి పంపిస్తారు? ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఎందుకు ఇలా చూపిస్తారు? ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లు వాళ్ళకి నచ్చాలి అంటే చాలా దీనంగా, చాలా దరిద్రంగా ఉన్నట్టు చూపించాలి. సో అదే చేస్తారు, నాకు అదే నచ్చదు. లాస్ట్ ఇయర్ కూడా ఒక డాక్యుమెంటరీ ప్రియాంక చోప్రా అది ఇలాగే ఒకటి వెళ్ళింది. నాకు ఆ సినిమా చూస్తే నిజంగా ఇది ఎందుకు, ఎలా అసలు ప్రియాంక చోప్రా ఎందుకు తీసింది, ఎందుకు పంపించారు డాక్యుమెంటరీ ఆస్కార్కి అనిపించింది. రాలేదు కాబట్టి అయినా చూస్తారు కదా. ఏమో మరి నాకైతే నచ్చలేదు. అంటే సినిమా వరకు బాగుంది, హోమ్ బౌండ్ అనేది మన ఇండియన్స్ వరకు, మన ఇంటిలో ఉన్న సమస్య ఇంటి వరకే ఉండాలి, బయట పెట్టాల్సిన అవసరం లేదని నా అభిప్రాయము. సో సినిమా పరంగా ఆస్కార్ పక్కన పెడితే సినిమా పరంగా చూస్తే నాకైతే నచ్చింది సినిమా. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. సో థియేటర్స్లో ఉంది ఇంకా. సో ఆస్కార్ ఎంట్రీ కాబట్టి చూస్తా అంటే చూడండి. ఇక లేదు ఓటీటీలో చూస్తామంటే 2 నెలలు ఆగాలి. నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొన్నారు. సో 8 వీక్స్ తర్వాత నెట్ఫ్లిక్స్కి వస్తుంది, నవంబర్ ఎండ్లో వస్తుంది నెట్ఫ్లిక్స్లో. సో నెట్ఫ్లిక్స్లో చూసేయండి. అప్పుడు హిందీ ఒరిజినల్ నేను మరి చూడలేదు, తెలుగులో ఉందో లేదో. హిందీ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ చూశాను నేను. సో అలా చూడండి, కుదిరితే థియేటర్లో కూడా చూడండి, లేదంటే నెట్ఫ్లిక్స్ వచ్చే వరకు ఆగండి. అది హోమ్ బౌండ్. ఇంకా ఆస్కార్ కొడితే మంచిదే, మన ఇండియన్ సినిమా అని ఆస్కార్ కొడితే మంచిదే. కానీ బట్ ఆ కంటెంటే నాకు మన ఇండియాని కొద్దిగా నెగిటివ్గా చూపించే కంటెంట్ అనేది నా అభిప్రాయము. ఓకే, బాయ్.